నమస్తే, వెల్కమ్ టు బీసీటీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మే నెలలో జరగబోయే భావనారాయణ స్వామి తిరునాళ్ల మహోత్సవానికి స్వామివారి నూతన రథం సిద్ధమవుతుంది. బాపట్ల ఎమ్మెల్యే వేగశ్రీ నరేంద్ర వర్మ. అత్యంత వైభవంగా రంజాన్ పండుగ వేడుకలు జరుపుకున్న బాపట్ల నియోజకవర్గ ముస్లిం సోదర సోదరీమణులు. ఏప్రిల్ 6వ తేదీ నుండి 14వ తేదీ వరకు శ్రీ సీతారామ కళ్యాణోత్సవాలు నిర్వహిస్తున్నాం. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని విజయవంతం చేయాలి. విశ్వ హిందూ పరిషత్ సభ్యులు. ఏప్రిల్ 1వ తేదీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన ఏర్పాటును యుద్ధ ప్రాతిపాదికన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి అధికారులను ఆదేశించారు. చిన్నగంజ మండలం కొత్తగొల్లపాలెంలో జరగనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన ఏర్పాటును జిల్లా కలెక్టర్ వెంకటమురళి మరియు తుషార్ డూడి పరిశీలించారు. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు డే ఆఫ్టర్ టుమారో మనకు పేదల సేవలో అంటే పెన్షన్ల డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంలో అటెండ్ చేయడానికి ఈ కొత్తగొల్లపాలెం అనేటువంటి హ్యామ్లెట్ విలేజ్కి ఎల్లుండి వస్తారు. వచ్చినప్పుడు ఇక్కడ సుమారుగా 4 hours ప్రోగ్రాం ఉంటుంది. ఇక్కడ ఊర్లోకి వచ్చిన వెంటనే ఒక 2 బెనిఫిషరీ హౌసెస్కి వెళ్ళి స్వయంగా ఆయన చేతుల మీద పెన్షన్ పంపిణీ చేయడం, ఆ తర్వాత ప్రజావేదిక నుంచి గ్రామస్తులతో అందరితో కూడా సమావేశమయ్యి మాట్లాడడం, ప్రసంగించడం, ఆ తర్వాత పార్టీ క్యాడర్ మీటింగ్ కూడా ఇక్కడ జరుగుతుంది. సుమారుగా ఒక గంటన్నర సేపు. మొత్తం మీద టెంటేటివ్గా 11కు ఆయన వచ్చినట్టయితే 4 గంటలకి అట్లా వెళ్ళడం అనేది, అంటే సుమారుగా 5 గంటల ప్రోగ్రాం ఇక్కడ నడుస్తూ ఉంది. ఆ ప్రోగ్రాంకి సంబంధించి అన్ని ఏర్పాట్లు పటిష్టంగా చేస్తున్నాం. బాపట్ల పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ క్షీర భావ నారాయణ స్వామి నూతన రథాన్ని తూర్పు సత్రం నందు నూతనంగా తయారు చేసిన రథానికి స్థానిక శాసనసభ్యులు వేగశ్రీ నరేంద్ర వర్మ ప్రత్యేక పూజ చేసి ప్రారంభించారు. తూర్పు సత్రం దగ్గర నుండి భావన్ నారాయణ స్వామి గుడి వరకు ప్రధాన రోడ్డు మార్గంలో తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ బాపట్ల నియోజకవర్గ సమన్వయకర్త నామనేసి వెంకట శివనారాయణ, జనసేన పార్టీ నాయకులు విన్నకోట సురేష్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఉగాది పర్వదినాన భావనారాయణ స్వామి సరికొత్తగా తయారైన రథాన్ని ఈరోజు ఇక్కడ తీసుకురావడం జరిగింది. రేపు మే నెలలో జరగబోయే రథోత్సవానికి దీన్ని ఇంకా 20 నుంచి 25 రోజులు పని దీని మీద మిగిలింది. దీనికి 1 కోటి రూపాయలు గత ప్రభుత్వంలో అలాట్ చేయటం, మరలా ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చాక ఆ డబ్బులు చాలనందువలన మరలా 50 లక్షల రూపాయలు అలాట్ చేయటం జరిగింది. 15% మార్జిన్ మనీతో, అంటే కోటికి 15 లక్షలు. కోటికి 15 లక్షలు మనం కట్టాలి. 85 లక్షలు ప్రభుత్వ పరంగా వస్తుంది. ఇలాగా 1,50,00,000 రూపాయలు గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఈ డబ్బులు తేవటం జరిగింది. దీనికి 22.5 లక్షల రూపాయలు మార్జిన్ మనీ కూడా కట్టడం జరిగింది. ఈ 22.5 లక్షలు కూడా ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ గారు మొత్తం 22.5 లక్షలు ఆయనే ఆ మార్జిన్ మనీ కట్టడం జరిగింది. ఆ మిగతా ఏదైతే 22.5 లక్షల పోను సుమారుగా 1,27.5 లక్షలు ప్లస్ మార్జిన్ మనీ కింద 22.5 లక్షలు కలిపి 1,50 లక్షల రూపాయలు ఈరోజు మనకు వచ్చే పరిస్థితి. 1 crore అయితే ఆల్రెడీ ఇక్కడికి వచ్చేస్తున్నాయి. అవి తొందరలో పేమెంట్లు చేస్తాం. ఇంకా 50 లక్షలు కొద్ది రోజుల్లోనే వస్తాయి. అవి కూడా తొందరలోనే పేమెంట్లు కాంట్రాక్టర్ చేయాలి. అంతేకాకుండా ఇంకా ఈ రథానికి సుమారుగా ఒక 25-30 లక్షల రూపాయలు ఇంకా ఖర్చు ఉంది. ఇప్పుడు ఆ ఖర్చు కూడా బయట ఎవరి దగ్గరన్నా కానీ నేను మా ఫౌండేషన్ నుంచి కానీ ఆ డబ్బులన్నీ ఇవ్వటానికి సిద్ధమవుతున్నాం. ఆ డబ్బులు ఇచ్చి ఈ రథాన్ని పూర్తి చేసే పరిస్థితి తొందరలోనే ఉంటుంది. రేపు రాబోయే రథోత్సవం
ఈ కొత్త రథం మీద భావదేవుడు బాపట్ల స్వరూపుడు మనందరికీ ఇష్టమైన దైవం భావదేవుడిని ఈ కొత్త రథం మీద రథోత్సవం చేసే రోజు 45-50 రోజుల్లోనే ఉంది. మోస్ట్లీ మే 12వ తారీఖు అనుకుంటా ఉన్నా. ఆ మే 12కి ఈ రథోత్సవం ఎప్పుడూ జరగనంత గొప్పగా చాలా బ్రహ్మాండంగా ఈ రథోత్సవం చేయబోతున్నాం. రకరకాల భరతనాట్యాలతో సహా, రకరకాల వాయిద్యాలతో సహా, రకరకాల పాత్రలు వేషధారణలతో సహా ఈ రథోత్సవాన్ని చాలా గొప్పగా చేయబోతున్నాం. ఈ రథోత్సవంలో ఇటు చీరాల దగ్గర నుంచి మన నియోజకవర్గం మొత్తం కూడా చాలా బాగా పాలు పంచుకోవాలి. ఈ రథోత్సవం అనేది ఒక తిరునాళ్ళ లాగా చాలా బాగా చేయబోతున్నాం. దీనికోసం ఇప్పటి నుంచే ఈ రథోత్సవానికి తొందరలో కమిటీ కూడా అయిపోతున్నాం. ఆ కమిటీది పెట్టుకుని రాబోయే రథోత్సవం బాపట్లలో కొత్త రథోత్సవం, అందులో రథం కూడా కొత్తది. ఇది 41.5 అడుగులు ఇప్పుడు వచ్చే రథం హైట్. పాత రథం వచ్చేసి సుమారుగా 30 అడుగులు చిల్లర. అలాగే కొత్త రథోత్సవం గత ప్రభుత్వంలోనే మనకి రథోత్సవానికి రథశాల కూడా రెడీ అయ్యింది. పూర్తిగా రథోత్సవం అయిపోయాక రథశాలలో పెట్టడం జరుగుతుంది. అలాగే ఈ మంచి అవకాశం బాపట్ల ప్రజలందరూ భావదేవుడిని స్మరించుకుని రథోత్సవంలో పాలు పంచుకుని చాలా బాగా రథోత్సవం చేసేటట్లుగా మనందరం కలిసికట్టుగా మీడియా మిత్రులతో సహా, పోలీస్ డిపార్ట్మెంట్తో సహా అందరూ పుర ప్రముఖులందరూ ఇందులో హాజరయ్యి ఏ రాగద్వేషాలు లేకుండా పార్టీలకు అతీతంగా అందరూ హాజరయ్యి ఆ కోలాహలంలో, రాబోయే కోలాహలంలో పాలు పంచుకోవాలని అందరికీ స్వాగతం పలుకుతూ, ఈ అవకాశం ఇప్పుడు కొత్త రథాన్ని ఇక్కడ తీసుకొచ్చే విషయంలో చాలామంది పాలు పంచుకున్నారు. తెలుగుదేశం పార్టీ కూటమి సభ్యులు, మహిళలు, బాపట్లలో పుర ప్రముఖులు, అలాగే మీడియా మిత్రులు, పోలీస్ సిబ్బంది వీళ్ళందరూ కూడా ఈ రథోత్సవంలో పాలు పంచుకున్నారు. అక్కడ సత్రం నుంచి, సీల్ రోడ్లో గల సత్రం నుంచి ఇక్కడికి రథోత్సవం ఈరోజు తరలించడం జరిగింది. దీనికి కూడా ఒక రథోత్సవం చేసినట్లుగానే రోడ్లన్నీ తడిపి మున్సిపాలిటీ వాళ్ళు కూడా మంచి సేవలు అందించారు. రేపు రథోత్సవంలో మన జిల్లా మంత్రులతో సహా, ఇక్కడ కలెక్టర్ వీళ్ళందరితో సహా ఈ రథోత్సవంలో పాలు పంచుకోవాలని మేము ఇన్విటేషన్ కార్డులు నేనే పర్సనల్గా ఇస్తాను. దీనికి ఇదివరకులా కాకుండా ప్రముఖులను పిలవటం కోసం, అందరినీ కూడా అందులో ఇన్వాల్వ్ చేయటం కోసం మనం రేపు ఇన్విటేషన్ కార్డులు కూడా కొట్టియటమే కాకుండా అందరికీ నేనే వెళ్ళి ఇన్వైట్ చేసే పరిస్థితి ఉంటుందని తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన ఆ భావనారాయణకి ఇటువంటి ప్రజాప్రతినిధిగా ప్రజలు ఎన్నుకునే అవకాశం ఇచ్చిన మన ప్రజలందరికీ భావదేవుడికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బాపట్ల నియోజకవర్గంలోని ముస్లిం సోదరులు రంజాన్ పండుగను అత్యంత వైభవంగా నిర్వహించుకున్నారు. పండుగను పురస్కరించుకుని తెల్లవారుజాము నుండి మసీదులకు వెళ్లి ప్రత్యేక ప్రార్థన చేశారు. అదేవిధంగా ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థన జరుపుకుని ఒకరికొకరు ఆప్యాయతగా పలకరించుకుని ఆలింగనం చేసుకుని పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పట్టణంలోని ఇస్లాంపేట, ఉప్పరపాలెం ఈద్గాల్లో ప్రధానాలు జరుపుకున్నారు. ఆంధ్రప్రదేశ్ మాజీ సైనికుల చరిత్రలో మొట్టమొదటిసారి ఎన్నికల ద్వారా ఏర్పడిన రాష్ట్ర స్థాయి నూతన కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం విజయవాడలోని స్వాతంత్ర సమరయోధుల బిల్డింగ్ నందు రాష్ట్ర అడహక్ కమిటీ కన్వీనర్ కె గోవిందరావు సూచన మేరకు గౌరవ అధ్యక్షులు అన్ని రామారావు మరియు గౌరవ సలహాదారులు సుంకర శేషగిరిరావుల సమక్షంలో జరపబడింది. ఇప్పటి వరకు అడహక్ కమిటీ కన్వీనర్ గా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహించిన కె గోవిందరావు సహా సీనియర్ సభ్యులందరికీ అధ్యక్షులు తాండ్ర ఆధ్వర్యంలో ధన్యవాదాలు తీర్మానం చేశారు. అనంతరం నూతన కమిటీ సభ్యులకు ఎన్నిక ధృవీకరణ పత్రాలను అందించారు. కార్పొరేషన్ ఏర్పాటుకు అంగీకరించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు రాష్ట్ర మంత్రి వర్యులు లోకేష్ బాబులకు నూతన కమిటీ ధన్యవాదాలు తెలియజేసి మాజీ సైనికుల సంక్షేమం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో మమేకమై పనిచేయటకు సిద్ధంగా ఉంటామని రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు తెలిపారు. నూతన కమిటీ సభ్యులను పలు జిల్లాల మాజీ సైనికులు ఘనంగా సన్మానించారు. అంతిమంగా జాతీయ గీతాన్ని ఆలపించి భారత మాతకు జయజయలు పలికారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల నుండి మాజీ సైనికులు పాల్గొన్నారు. బాపట్ల జిల్లా పిట్లమానిపాలెంలో అంగరంగ వైభవంగా ఉగాది వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా పలువురు కళాకారులను సన్మానించారు.
బాపట్ల జిల్లా పిట్లవానిపాలెం మండలం పిట్లవానిపాలెం గ్రామంలో శ్రీ విశ్వవసు నామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాలు గ్రామ దేవత శ్రీ బండ్లమ్మ అమ్మవారి దేవస్థానం రచ్చబండ దగ్గర వందలాది మంది ప్రేక్షకులు ఆహుతుల మధ్య కోలాహలంగా వైభవాన్ని సంతరించుకున్నాయి. తొలిగా శ్రీ బండ్లమ్మ అమ్మవారికి వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రముఖులు పిట్లవానిపాలెం గ్రామ పురోహితులు బ్రహ్మశ్రీ డాక్టర్ సోమాసి తిరుమల భాస్కర మోహన శర్మ పుష్పమాలలు సమర్పించారు. శ్రీ అమ్మవారి పాదపద్మములు సాక్షిగా ఏర్పాటు చేసిన శ్రీ విశ్వవసు నామ సంవత్సర ఉగాది పండుగ అందమైన సభ వేదికపై నుండి వేద పండితులు శ్రీ తిరుమల భాస్కర మోహన శర్మ పంచాంగ ప్రవచనం కార్యక్రమాన్ని వందలాది మంది ప్రజల సాక్షిగా వీణుల విందుగా అత్యద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆహ్వానిత పెద్దలను గ్రామ సర్పంచ్ బోలగాని అరుణకుమారి, సుబ్బారావు, దేవస్థానం పూజారి దోమ వెంకటేశ్వరరెడ్డి, డి అచ్యుతాంబ, పి దీప్తి, పత్రికా సంపాదకులు డాక్టర్ మున్నం చిన్న సుబ్బారెడ్డి మరియు గ్రామ ప్రజలు ఘనంగా సత్కరించడం జరిగింది. బాపట్ల జిల్లా పిట్లవానిపాలెం మండలం చందోలు గ్రామంలో రంజాన్ పండుగను ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకున్నారు. సందుల శివార్లోని ఈద్గా వద్ద వేలాది మంది ముస్లిం సోదరులు పాల్గొన్నారు. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని పిట్లవానిపాలెం మండలం చందోలు గ్రామంలోని ముస్లిం సోదరులు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సోమవారం ఉదయం 8 గంటలకు చందాలు శివార్లోని ఈద్గా వద్దకు వేలాది మంది ముస్లిం సోదరులు చేరుకొని ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు. ముస్లిం సోదరులందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలుస్తున్న జనసేన పార్టీ పిట్లవానిపాలెం మండలం అధ్యక్షుడిని గౌరవమైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, సీఎం చంద్రబాబు నాయుడు గారికి, ప్రధాని మోడీ గారికి శుభాకాంక్షలు తెలిపించుకుంటున్నాను. శుభాకాంక్షలు నామన శ్రీమన్నారాయణ గారికి శుభాకాంక్షలు చెప్తున్నాను రంజాన్ పండుగ. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. చందోల్ గ్రామంలో ఈరోజు ముస్లిం సోదరులు అందరు కలిసి రంజాన్ ఈద్ జరుపుకోవటం జరిగింది. ఈద్గాలో నమాజ్ అందరు కలిసి చాలా చక్కగా నమాజ్ జరుపుకోవడం జరిగింది. అయితే అందరికీ మన చందోల్ గ్రామ ముస్లిం సోదరులు, అన్నదమ్ములు, తమ్ముళ్ళు, మహిళలు, తల్లి లాంటి ఆడపడుచులకు అందరికీ ఈద్ ముబారక్ చెప్తూ, అంతేకాకుండా మన బాపట్ల జిల్లాలో అందరు ముస్లిం సోదరులు, హిందువులు కానీ క్రైస్తవులు కానీ అందరికీ మన రంజాన్ ముబారక్ చెప్తూ, అంతేకాకుండా ఈ సంవత్సరం రంజాన్ చాలా చక్కగా అందరూ జరుపుకోవటం జరిగింది. మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారికి చంద్రబాబు నాయుడు గారికి కూడా ఈద్ ముబారక్ చెప్తూ, అంతేకాకుండా మన బాపట్ల శాసనసభ్యులు తేజస్వి నరేంద్ర వర్మ గారికి, మరియు అలాగే మన బాపట్ల పార్లమెంట్ సభ్యులు తేనెటి కృష్ణప్రసాద్ గారికి, మన బాపట్ల జిల్లాలో ఉన్న మంత్రులు కొట్టిపాటి రవి గారికి, మరియు అనగాని సత్యప్రసాద్ గారికి, మా జిల్లా సోదరులు అందరికీ మన ఈద్ ముబారక్ చెప్తూ, మరి వచ్చే సంవత్సరంలో అందరూ చాలా చక్కగా ఉండాలని దువా చేస్తూ, అందరూ హిందువులు కానీ ముస్లింలు కానీ నిన్న జరిగిన మన పండుగ కూడా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ నమస్కారం అండి. మరి ఈరోజు రంజాన్ శుభాకాంక్షలు అందరికీ, మా నియోజకవర్గ ప్రజలు, రాష్ట్ర ప్రజలకి, అదేవిధంగా మా మండల ప్రజలు, గ్రామ ప్రజలందరికీ పేరు పేరున ఈద్ ముబారక్. చాలా చక్కగా పవిత్రమైన రంజాన్ ఇది. అందరూ ఒక ఈద్గా దగ్గర వచ్చి నమాజ్ చేసుకొని అల్లాహ్తో ప్రార్థిస్తుంటాం. ఎందుకంటే చిన్న చిన్న తప్పులు మాలో ఉన్నా అందరూ ముస్లిం సోదరులని ఒకటిగా భావిస్తాం. అదేవిధంగా మా ముస్లిం సోదరులు కాదు, హిందూ సోదరుని కూడా మన అన్నతమ్ముళ్ళలాగా భావించి ఈ పవిత్రమైన రంజాన్కి మా అందరూ సహకరించినందుకు మీ అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ అస్సలాము అలైకుం. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై సమగ్ర దర్యాప్తు చేసి దోషులైన వారిని శిక్షించాలని హోప్ ఫెలోషిప్ అధ్యక్షుడు చింత ఏషయ్య అన్నారు. పాస్టర్ ప్రవీణ్ అనుమానాస్పద మృతిపై కర్లపాలెంలో క్రైస్తవులు ప్లకార్డులు చేతబట్టి శాంతియుత ర్యాలీ నిర్వహించి కర్లపాలెం పోలీసులకు వినతి పత్రం అందించారు. పాస్టర్ ప్రవీణ్ అనుమానాస్పదంగా మృతి చెందడంపై 2 తెలుగు రాష్ట్రాల్లోని క్రైస్తవులు మనోవేదనకు గురయ్యారని ఏషియా తెలిపారు. పాస్టర్ బి లాభాను రాజు మాట్లాడుతూ, పాస్టర్ ప్రవీణ్ పగడాలను ఎవరైనా హత్య చేసి ఉంటారా అనే కోణంలో విచారణ జరిపి నిజాల్ని వెలికి తీయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ యారం వనజ, ధనుంజయ్, పరమానంద కుమార్, గిరిజన నాయకుడు నరసింహారావు పాస్టర్లు పాల్గొన్నారు. ప్రభుత్వాన్ని కూడా వేడుకొలుతూ ఇలా మాటలు ముగిస్తూ ఉన్న దేవుడు ఒక క్రైస్తవ సమాజాన్ని, అలాగే మన భారతదేశంలో ఉన్నటువంటి ఇతర హైందవ సహోదరులు, ముస్లిం సహోదరులు వీరందరినీ ఐక్యత కలిగి ముందుకు సాగునట్లుగా దేవుని సన్నిధి మన భారతదేశానికి తోడుగా ఉండి నడిపించునుగాక. ప్రతి ఉగాదికి నిరుపేద అనాథలకు సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ప్రముఖ న్యాయవాది తిరువేదుల శంకర్ ప్రసాద్ అన్నారు. కర్లపాలెం గమేక్షన్ మిల్లు సమీపంలో నివసిస్తున్న నిరుపేద యానాదులకు తిరుపతిల యానాది ఎడ్యుకేషన్ సొసైటీ ద్వారా యానాది కుటుంబాలకు తిరుపతయ్య వర్ధంతి సందర్భంగా దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రముఖ న్యాయవాది తిరువేదుల శంకర్ ప్రసాద్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు షేక్ కరీముల్లా, ధాసా స్వామి తదితరులు పాల్గొన్నారు.
కీర్తిశేషులు తిరుగు తిరుపతి గారి వర్ధంతి సందర్భంగా ప్రతి సంవత్సరం లాగా ఈరోజు కర్లపాలెం మండలంలోని గమేషన్ మిల్ దగ్గర ఉన్నటువంటి యానాదులకు కుప్పల పంపిణీ కార్యక్రమం జరిగింది. అదేవిధంగా ఈరోజు బాపట్లో శానిటరీ వర్కర్స్ కూడా ఇవ్వాలని కోరిక ఉంది. తిరుగు తిరుపతి గారి గతంలో ఆయన యుఓఆర్టీగా పనిచేశారు. యానాది గోత్రాలు యానాదుల వారి యొక్క జీవన విధానం గురించి రాసి ఆయన వారి కోసం ఎక్కడైనా కృషి చేశారు. ఆయన మా తండ్రి గారైన తిరుగు తిరుపతి గారు ఆయన కష్టపడి హాస్టల్ చదువుకొని మా ఫ్యామిలీ అందరినీ డాక్టర్లు గాను లాయర్లు గాను బ్యాంక్ మేనేజర్లు చేశారు. ఆయన జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం మెడికల్ క్యాంపులు ఎన్ని పెడతా వచ్చాం. కరోనా కాడి నుంచి కొద్దిగా మెడికల్ క్యాంపులు ఆగిపోయినాయి. ప్రతి సంవత్సరం దుప్పట్లు ఈ బియ్యం పంపిణీ జరుగుతూ ఉంది. ఈ సంవత్సరం కూడా మా యానాది సోదరులకి మీరు కర్లపాలెం రావడం జరిగింది. మత సామరస్యానికి ప్రతీకగా రంజాన్ పండుగ నిలుస్తోందని ముస్లిం ఆవాజ్ రాష్ట్ర కమిటీ అధ్యక్షులు మహమ్మద్ చిస్టి అన్నారు. ముస్లిం ఆవాజ్ కమిటీ తరపున ఆంధ్ర రాష్ట్ర ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం చందూరు గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చిస్టి రంజాన్ పండుగ ప్రాముఖ్యత గురించి వివరించారు. ఆంధ్రప్రదేశ్ మైనార్టీ డెవలప్మెంట్ ఫోరం ఆవాజ్ రాష్ట్ర కమిటీ పక్షాన అందరికీ ఈద్ ఉల్ ఫితర్ రంజాన్ పండుగ శుభాకాంక్షలు. మత సామరస్యానికి ప్రతీక, సోదరభావానికి ప్రతీకగా ఉన్నటువంటి పండుగకి చాలా ప్రాధాన్యత ఉంది. రంజాన్ అనేటటువంటి పవిత్ర మాసంలో దివ్య ఖురాన్ అనేది ఆవిష్కరించబడి ఉంది. ఏదైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నాయో, పేదవాళ్ళు ఉన్నారో, ఆ పేదవాళ్ళ యొక్క జీవనం, వాళ్ళ యొక్క జీవన స్థితిగతులు ఈరోజు చాలా దుర్భరంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు వాళ్ళ జీవనాన్ని గడుపుకునేటప్పుడు తమ జీవితంలో ప్రతి అంశంలోనూ ఒక సమిష్టి తత్వాన్ని అలవరిచేటటువంటి విధానం ఇస్లాంలో ఉంది. మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా ప్రతి అంశంలోనూ ఇస్లాం సమిష్టి తత్వాన్ని నేర్పుతూ ఉంది, సోదరభావాన్ని నేర్పుతూ ఉంది. ఆ రకమైనటువంటి విశిష్టత ఈ రంజాన్ మాసంలో కఠోరమైనటువంటి దీక్ష పెట్టి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఆధ్యాత్మిక దీక్ష కాదు, దీంట్లో ప్రజల యొక్క ఏదైతే ఆకాంక్షలు ఉన్నాయో, ఆకలి ఏదైతే ఉందో ఆ ఆకలి యొక్క ప్రాధాన్యతను కూడా మనం తెలుసుకునేటటువంటి అంశము ఈ పండుగలో ఉంది. కాబట్టి ఇలాంటి పండుగ అనేది మత సామరస్యానికి, ఈరోజు దేశంలో ఉన్నటువంటి ఏదైతే సోదరభావం ఉందో అది పెంపొందించడానికి, లౌకిక తత్వాన్ని పునరుద్ధరించడానికి ఈ పండుగ ఒక విశిష్టమైనటువంటి ప్రాధాన్యత ఉందని చెప్పి తెలియజేస్తూ మరొకసారి రంజాన్ పండుగ సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. రంజాన్ పండుగ అంటేనే త్యాగానికి, సేవకి, క్రమశిక్షణకు మారుపేరుని బాపట్ల జనసేన పార్టీ నాయకులు అఖండ ఫౌండేషన్ అధ్యక్షులు విన్నకోట సురేష్ అన్నారు. పటేల్ నగర్లోని ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ముస్లిం సోదర సోదరీమణులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అల్లా దయతో ప్రతి ఒక్కరూ సుభిక్షంగా ఉండాలని ఆయన దేవుడిని వేడుకున్నారు. గుంటూరు ఉమ్మడి జిల్లా కార్యదర్శి గుంటుపల్లి తులసి కుమారి మాట్లాడుతూ ఎంతో కఠోర దీక్ష చేసి పండుగను జరుపుకుంటున్న ముస్లిం సోదర సోదరీమణులందరికీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాలతో ఉండాలని అల్లాను ప్రార్థిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కర్లపాలెం మండల అధ్యక్షులు గొట్టిపాటి శ్రీకృష్ణ, బాపట్ల టౌన్ నాయకులు కారుమూరి అంజనేష్, కామిశెట్టి సాయిబాబు, పసుపులెడ్డి మహేష్, దాసరి వినోద్, సంగీత, యేసబు, కంచర్లపల్లి నరేంద్ర, కోకి రాజశేఖర్ రెడ్డి, పడమటి ధర్మారావు, మడసాని బాలాజీ, తిరుమలశెట్టి సాగర్ తదితరులు పాల్గొన్నారు. బాపట్ల పట్టణంలోని రథం బజార్లో గల శ్రీ క్షీర భావనారాయణ స్వామి దేవాలయం వద్ద విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 6వ తేదీ నుండి 14వ తేదీ వరకు శ్రీ సీతారామ కళ్యాణోత్సవాలు నిర్వహించినట్లు కమిటీ సభ్యులు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో భావనారాయణ, అభియసార్ తిలక్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రంజాన్ సందర్భంగా బాపట్ల నియోజకవర్గంలోని ముస్లిం సోదరీమణులందరికీ రంజాన్ శుభాకాంక్షలు. బాపట్ల నియోజకవర్గంలోని జనసేన పార్టీ నాయకులకి, కార్యకర్తలకి అందరికీ కూటమి ప్రభుత్వం తరఫున, జనసేన పార్టీ తరఫున రంజాన్ శుభాకాంక్షలు. ఇట్లు బాపట్ల జనసేన పార్టీ నియోజకవర్గ జనసేన పార్టీ అఖండ ఫౌండేషన్. బాపట్ల నియోజకవర్గంలోని ముస్లిం సోదరీమణులందరికీ కూడా కూటమి తరఫున, జనసేన పార్టీ తరఫున వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాం. వాళ్ళందరూ కూడా ఈ 40 రోజుల నుంచి ఎంతో నియమనిష్టలతోటి ఉపవాస కార్యక్రమాలు చేస్తూ ఈరోజు పండుగలు జరుపుకునేటువంటి శుభ సందర్భంలో అందరికీ కూడా ఆయురారోగ్యాలు,
అలానే ఐశ్వర్యాలు ప్రసాదించమని ఆ అల్లాని కోరుకుంటూ కర్లపాలెం మండలంలోని పలు మసీదు ఈద్గాల వద్ద రంజాన్ పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కర్లపాలెం దండుబాటలోని ఈద్గా వద్ద రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ముస్లింలు ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు. ఒకరినొకరు హత్తుకుని రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. కర్లపాలెం, పేరళి, గణపవరం, నాగరాజుపాలెం, నల్లమోతువారిపాలెం గ్రామాల్లో రంజాన్ పండుగ ప్రార్థన చేశారు. శ్రీ సత్యసాయిబాబా సమితిలో కవి సమ్మేళనం నిర్వహించారు. కవులను రామకృష్ణ ఎడ్యుకేషన్ సొసైటీ వాసవి క్వీన్స్ క్లబ్, ఆర్యవేశ సంఘం నాయకులు సన్మానించారు. కవులు మంతెన శివరామరాజు, మహబూబ్, సుభాని, పి వీరాంజనేయులు, రాజరాజేశ్వరి, అనసూయలు మన సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేశారు. సత్యసాయి సంస్థలు చేస్తున్న సేవల్ని పద్యాల రూపంలో వివరించారు. సరే, ఈ సందర్భంగా అమ్మాయి రాజేశ్వరి గారి రెండు విషయాలు చెప్పారట. ఇప్పుడు ఏంటంటే చక్కగా మహాప్రభావం ఎందుకు చెప్పాలంటే మనం కాంటెంపరీగా హిస్టరీలో వర్తమానంలో జరుగుతామో దాన్ని వదిలిపెడితే మనకు భవిష్యత్తు ఏమవుతుంది. శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో ప్రతి ఒక్కరికి మంచి జరగాలని కోరుకుంటున్నామని పంచాంగ శ్రవణకర్త పరమశివన్ నారాయణ అన్నారు. కర్లపాలెం శ్రీ భగవాన్ సత్యసాయి సేవా మందిరంలో ఉగాది పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీమన్నారాయణ పంచాంగ శ్రవణం చేశారు. పేదలకు దుప్పట్లు అందించారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ ఎస్బీ కిషోర్, గ్రామ సేవల జిల్లా ఇన్ఛార్జ్ తుమ్మల శ్రీనివాసరావు, చంద్రారెడ్డి, అచ్యుత వెంకన్న, కేశ్ కృష్ణారెడ్డి, విఠల్ రెడ్డి, కె సుబ్బారావు, నిరంజన్, ఎంవీఆర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ విజయ్ కుమార్, వాసవి క్లబ్, క్వీన్స్ క్లబ్, ఆర్యవేశ సంఘం నాయకులు పాల్గొన్నారు. మాజీ సైనికుల రాష్ట్ర స్థాయి నూతన కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా నూతనంగా ఎంపికైన మాజీ సైనికుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు ప్రమాణ స్వీకారం చేశారు. సీనియర్ మాజీ సైనికులు, అనుభవకులు వీళ్ళందరూ ఒక కలగని ఆ కళని సాకారం చేసుకొని ఒక ప్రజాస్వామ్యమైనటువంటి పద్ధతిలో ఎన్నికలు జరుపుకొని ఒక పటిష్టమైన కమిటీ మీకు మీరందరూ నమ్ముకొని మమ్మల్ని ఎన్నుకున్నందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ఈ కమిటీ ఈ రాష్ట్ర స్థాయి అసోసియేషన్ ఏర్పాటు అనేది అంత ఆషామాషిగా జరగలేదు. ఎవరో సహజంగా మనం చూస్తూ ఉంటాం, ఒక వ్యక్తి వారికి అనుకూలమైన నలుగురు వ్యక్తుల్ని చాలా సంతకం పెట్టించుకొని ఒక రిజిస్ట్రేషన్ చేయించుకొని మా అసోసియేషన్ అంటారు. అలా కాకుండా మనం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో ప్రాంతాల్లో పర్యటన చేసి ఎంతో మంది మేధావుల్ని రకరకాల ఉన్నటువంటి భిన్నాభిప్రాయాన్ని ఏకాభిప్రాయం మీద తీసుకొచ్చి మెజారిటీ సంఘాలని ఏకతాటిపై తీసుకురావడంలో ఎంత శ్రమ పడ్డారో మేధావులందరూ మీకు తెలిసిన విషయమే. మరి అలా శ్రమ పడ్డటువంటి మనకు తెలుసు, మన మాజీ సైనికుల్లో 7 పదులు 8 పదులు వయసు ఉన్నవారు మాజీ సైనికులు ఎంతో మంది ఉన్నారు. అంత వయసులో కూడా సుదూర ప్రాంతాలకి తరలి వచ్చి వారి అభిప్రాయాలని వారి యొక్క అనుభవాలని రాష్ట్ర స్థాయిలో కమిటీ ఏర్పాటు కావాల్సిన ఆవశ్యకతని తెలియజేసినటువంటి ఆ పెద్దల యొక్క శ్రమని వృధాగా పోనీయమని చెప్పి నేను ఈ వేదిక సాక్షిగా తెలియజేస్తున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మే నెలలో జరగబోయే భావనారాయణ స్వామి తిరునాళ్ల మహోత్సవానికి స్వామివారి నూతన రథం సిద్ధమవుతుంది. బాపట్ల ఎమ్మెల్యే వేగశ్రీ నరేంద్ర వర్మ. అత్యంత వైభవంగా రంజాన్ పండుగ వేడుకలు జరుపుకున్న బాపట్ల నియోజకవర్గం ముస్లిం సోదర సోదరీమణులు. ఏప్రిల్ 6వ తేదీ నుండి 14వ తేదీ వరకు శ్రీ సీతారామ కళ్యాణోత్సవాలు నిర్వహిస్తున్నాం. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని విజయవంతం చేయాలి. విశ్వ హిందూ పరిషత్ సభ్యులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BCT న్యూస్.